వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్మార్ట్ ఎవ్రీడే. నేను పూర్ణిమ. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? పిల్లలకి హాలిడేస్ వచ్చేసాయి కదా, చాలా మంది వెకేషన్స్కి ప్లాన్ చేస్తూ ఉంటారు. అంత లాంగ్ డిస్టెన్స్ వెకేషన్స్కి వెళ్ళలేని వాళ్ళు, ఎస్పెషలీ హైదరాబాదీస్ అయితే రిసార్ట్స్కి వెళ్ళడం చాలా కామన్. అదే మనం బీచ్ రిసార్ట్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ రియలీ ఆసమ్ ఉందండి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. హాలిడేస్ కోసం నేను మా ఊరెళ్ళి వినుకొండ మా పాపతో కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి గుంటూరు వెళ్తూ మేము ఈ అలా రిసార్ట్ అనే దానికి బుక్ చేసుకున్నామండి. మా రిలేటివ్స్ ఇది రీసెంట్ గా ఓపెన్ చేశారట. రిలేటివ్స్ అందరూ సజెస్ట్ చేస్తే ఆన్ ద వే కాబట్టి మేము వెళ్ళాం. బట్ రియలీ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. నేను మొత్తం మీకు క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఆల్మోస్ట్ మేము 24 hours స్టే చేసేసాము. వీఆర్ అబౌట్ టు వికెట్ అనమాట. చెక్అవుట్ చేసే ముందు ఒక చిన్న సింపుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నామండి. వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ సజెస్టెడ్ అనమాట ఇది. సో వినుకొండ నుంచి మేము గుంటూరు వెళ్తూ మిడిల్లో ఇది బుక్ చేసుకున్నాం. చీరాలకి ఎగ్జాక్ట్గా మనకి ఒక 7-8 kilometers డిస్టెన్స్లో ఉంది బీచ్ రిసార్ట్ అండి. రిసార్ట్ నేమ్ వచ్చేసి అలా రిసార్ట్. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు దీని చుట్టుపక్కల ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఫెసిలిటీస్ కానీ, వీళ్ళ ఫుడ్ కానీ, సర్వీసెస్ కానీ చాలా బాగా అనిపించాయండి. ఇది జస్ట్ ఎంట్రన్స్ దగ్గర అనమాట. పెద్ద స్విమ్మింగ్ పూల్తో కానీ, పెద్ద పార్కింగ్ ఏరియాతో, నేచర్కి చాలా చాలా దగ్గరగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో రండి, ఎంట్రన్స్ అండ్ లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది నేను ఇక్కడ షేర్ చేస్తాను. సో చాలా రిచ్గా, గ్రాండ్గా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా. చాలా నీట్గా ప్రెజెంట్గా అలా ఉందండి. ఇదంతా కూడా ఒక మంచి క్లాసీ లిఫ్ట్ వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి 3-4 ఫ్యామిలీస్ కూర్చునేలాగా చాలా బాగుంది ఈ ఏరియా అంతా కూడా. సో ఇలా మంచి ఫోటో షూట్స్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ టైంని స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ నేను చూపిస్తున్నాను అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ ఏరియాలో పెడుతున్నామండి. మనకి ఈ రిసార్ట్ ఇలా చూసుకున్నట్లయితే కొంచెం మనకి జపాన్ అండ్ కేరళ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంది రిసార్ట్స్. ఇటువైపునంతా రూమ్స్ అండ్ ఇటువైపున కూడా పైన కూడా ఉన్నాయండి. మనకి ఇలా స్టైల్లో ఉన్నాయి అనమాట. కింద కొన్ని రూమ్స్ ఉన్నాయి, పైన కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఇలా ఎంట్రన్స్ లోనే మనకి పూల్ వస్తుందండి, స్విమ్మింగ్ పూల్. సో వచ్చేసి అబౌట్ అరౌండ్ 3:30 అలా అయిందన్నమాట టైము. సో నియర్ బై మనకి బీచెస్ ఉంటాయి. చాలా చాలా బాగుంది. చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ అండి. అండ్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి, అతనిపై కొంచెం పిల్లలకి, ఇంకా చిన్న పిల్లలకి అలా 2-3 స్టైల్స్లో ఇచ్చారు. సో రూమ్స్ అయితే చాలా ఇంకా కొత్త కదా, ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట. సో పైన కూడా ఉన్నాయి రూమ్స్. మేమైతే కింద తీసుకున్నాము. మేము మొత్తం టోటల్ 10 members వచ్చామండి. టోటల్ 10 ఫ్యామిలీ మెంబర్స్కి మేము 2-3 rooms వరకు తీసుకున్నాం అన్నమాట. చాలా మంచి లుక్స్ అయితే బాగుంది. చల్లగా చుట్టూ చెట్లు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో రూమ్ అది చూపిస్తాను, ఒకసారి చూద్దాం. సో వన్ ఆఫ్ ద రూమ్లోకి వెళ్ళే ముందు అసలు ఎంత నీట్గా ఉన్నాయో తెలుసా అండి. ప్రెమిసెస్ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్, నిజానికి చాలా బాగుంది మొత్తం కూడా వ్యూ పాయింట్ అనేది. సో మా పొద్దునంతా పిల్లలు ఇక్కడ, మా హస్బెండ్ వాళ్ళందరూ ఇలా ఉంటే నేను ఇక్కడ జస్ట్ దీని మీద కూర్చొని భలే ఎంజాయ్ చేశాను. నియర్ బై బీచ్ ఉన్నాయి కదా, అసలు బీచ్లో మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. చాలా సూపర్గా ఉండింది వ్యూ అదంతా కూడా ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ పార్టీ హాల్ కూడా, లైక్ పార్టీ ఏరియా కూడా ఉందండి. ఈవెన్ వెడ్డింగ్ ఈవినింగ్స్ కానీ, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్కి అలాంటి ఒక మంచి పాయింట్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఈ రెండు వైపులా మనకి సేమ్ బ్యూటిఫుల్ వ్యూ అనేది క్రియేట్ చేశారు. మనం టాప్ నుంచి చూస్తున్న ఈ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడ ఈవెంట్స్ కోసం అండి. వెడ్డింగ్ ఈవెంట్స్ కావచ్చు, ఎంగేజ్మెంట్ ఈవెంట్స్ కావచ్చు, బర్త్డే పార్టీస్ కావచ్చు. సో మొన్న ఇక్కడ ఒక ఈవెంట్ జరిగిందట, అవంతా కూడా రిమూవ్ చేస్తున్నారండి. చాలా బాగుంటుంది అసలు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేసి చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇక్కడ ఇంకా చుట్టుపక్కల కూడా మంచి మంచి ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయండి. చుట్టూతో మీరు చూసారా ఎంత మంచి గ్రీనరీ, చాలా బాగుందన్నమాట. న్యాచురల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇటువైపులో మనకు ఒక పెద్ద సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి. నియర్ బై 1 kilometerలో 100 feet దీంతో. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ కింద ఉన్నటువంటి పార్టీ ఏరియా. సో మీకు పైనుంచి లుక్ అనేది ఒక్కసారి చూపిస్తాను. సో ఓవరాల్ రిసార్ట్ వ్యూ అనేది ఎలా వస్తుంది అనేది మీరు ఇక్కడ నుంచి చూడొచ్చండి. సో ఇలా ఒక బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అనమాట ఇది. ఇలా పూల్ వ్యూ కానీ ఇవన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఇలా వచ్చింది మొత్తం పూల్ వ్యూ అనేది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి అక్కడ కనిపించేదంతా సీ అండి. చాలా క్లోజ్గా ఉంది. మీరు అటువైపు సెక్షన్ నుంచి చూస్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది బీచ్ అనేది. సో నైట్ డిన్నర్ అయితే మేము బీచ్ దగ్గరే చేస్తామండి.
చాలా చాలా ఒక మంచి సూపర్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఎస్పెషల్లీ. ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక ఈ వేలో వెళ్తే మనకు ఒక 250 మీటర్స్ అండి. ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ మనకి క్యాంప్ ఫైర్ కావచ్చు అండ్ ఫుడ్కి చిన్న చిన్న కౌంటర్స్ లాగా వాళ్ళే క్రియేట్ చేసేస్తారు. చాలా చాలా బాగుంటుంది. యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని అయితే నాకు అనిపిస్తుందండి. ఇది ఒక స్విమ్మింగ్ పూల్లో ఒక చిన్న పార్ట్ అండి, చిన్న పిల్లల కోసమని. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చినా ఎంజాయ్ చేసే విధంగా ఉందన్నమాట ఇక్కడ మొత్తం ఫెసిలిటీస్ అండ్ అదర్ థింగ్స్. ఇప్పుడైతే మనం పైనుండే రూమ్ని వ్యూ ఎలా ఉందనేది నేను మీకు క్విక్గా చూపిస్తానండి. ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి సీ వ్యూ ఉంటుంది, అలాగే పూల్ వ్యూ కూడా ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇలా వచ్చిందండి. టీవీ అన్ని ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి, రూమ్ సర్వీసెస్ చాలా బాగున్నాయి. అండ్ దీనికి వచ్చేసి మనకి పూల్ వ్యూ ఇలా వచ్చింది. ఇది ఎంట్రన్స్లో ఉన్న రూమ్. టాప్ రూమ్స్ అన్నిటికీ కొంచెం ఆల్మోస్ట్ మనకి ఇదే విధంగా వస్తుందండి. నెక్స్ట్ చూస్తున్నది ఎగ్జిక్యూటివ్ రూమ్ అండి. చాలా ప్లెజెంట్గా క్లాసీగా ఉంది కదా. ఈవెన్ కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి, చాలా నీట్గా ఉంది. అండ్ అన్నిటికీ కూడా మనకి ఈ విధంగా కబోర్డ్స్ అవి ఇచ్చారు. బాత్రూమ్స్ రియలీ చాలా నీట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మేము తీసుకున్న రూమ్ అండి ఫ్యామిలీ కోసం. జకోచి బాత్ టబ్ అవి ఉన్నాయి. అండ్ దీనికి వచ్చేసి ఇలా పిల్లలు ఇక్కడ ఇద్దరు స్టే చేశారు, ఇక్కడ ఇద్దరు. అండ్ ఈ బాత్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది, విత్ బాత్ టబ్ వచ్చింది ఇది. సో ఇలా అనమాట. సో ఇక్కడ మేము స్టే చేసాక చెప్తున్నానండి, అలా రిసార్ట్ 100కి 1000% మార్క్స్ అయితే వెళ్ళచ్చు. పిల్లల నీట్నెస్కి కానీ, ఫుడ్కి కానీ, సీనరీస్కి కానీ, ఇంత నియర్ బై ఉంది బీచ్కి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్గా రావచ్చండి. ఏదైనా ఫంక్షన్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని, బర్త్డే సెలబ్రేషన్స్ని అలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎంగేజ్మెంట్ ఇప్పుడు కొంచెం లైక్ వెడ్డింగ్ అయితే మనం అంత డెస్టినేషన్ లాగా చేయట్లేదు, కానీ ఎంగేజ్మెంట్స్ని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారండి. సో అలా ప్లాన్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ నిజంగా. ఇదే కాకుండా మనకి చీరాల షాపింగ్ ఉంది. హ్యాండ్లూమ్ శారీస్కి చీరాల ఇస్ వెరీ 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 ఫేమస్ అనమాట. ఈ షాపింగ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు, అలాగే ఒక మంచి రిసార్ట్లో స్టే చేసినట్టుగా ఉంటుంది. ది బెస్ట్ ప్లేస్ అండి అలా రిసార్ట్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. అలా రిసార్ట్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విషయం అయితే చాలా మందికి యూజ్ అవ్వచ్చు. తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.